ఓకే స్టూడెంట్స్ ఆడిబుల్ వినపడుతుందా వాయిస్? ఎస్ సార్. ఓకే ఓకే చూడండి, ఈ పూట యూనిట్ 2 ఏదైతే ఉందో ఎయిర్ పొల్యూషన్ సంబంధించినటువంటి టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, నిన్న ఎంతవరకు చెప్పాను, దాని కంటిన్యూషన్ టాపిక్స్ ఏంటనేది ఇవాళ చూద్దాం. చూడండి, ఈ ఎయిర్ పొల్యూషన్ అనేటువంటిది మనకి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో యూనిట్ 2గా మనకున్నది. సో యూనిట్ 1 వచ్చి ఇంట్రడక్షన్ టు ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, యూనిట్ 2 వచ్చి ఎయిర్ పొల్యూషన్, యూనిట్ 3 వాటర్ పొల్యూషన్, యూనిట్ 4 కెమికల్ టాక్సికాలజీ, యూనిట్ 5 ఎకోసిస్టమ్ అండ్ బయోడైవర్సిటీ అనేటువంటి 5 టాపిక్స్ 5 యూనిట్స్ రూపంలో మనకు ఉన్నాయి. ఫస్ట్ యూనిట్ అయినటువంటి ఇంట్రడక్షన్ టు ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అనేటువంటిది ఆల్రెడీ మనం కంప్లీట్ చేసాం. రెండవది వచ్చేటప్పటికి ఎయిర్ పొల్యూషన్, వాయు కాలుష్యం అని అంటున్నాం. ఇది కొంచెం పెద్ద చాప్టర్. ఈ పెద్ద చాప్టర్ కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా 1-2 సార్లు చదువుకుంటా ఎక్కువ స్కోర్ తెచ్చుకునే అవకాశం అనేది ఈ చాప్టర్ నుంచే మనకు ఉంటుంది. తర్వాత దీంట్లో ఉండేటువంటి టాపిక్స్ ఏంటనేది ఒకసారి చూద్దాం. ద టాపిక్స్ కవర్డ్ ఇన్ దిస్ చాప్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎయిర్ పొల్యూటెంట్స్ అండ్ ఇట్స్ క్లాసిఫికేషన్, వాయు కాలుష్య కారణాలు, దానికి సంబంధించినటువంటి వర్గీకరణం. రెండవది వాట్ ఆర్ ది సోర్సెస్, అడ్వర్స్ ఎఫెక్ట్స్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎయిర్ పొల్యూటెంట్స్. సో వాయు కాలుష్య కారణాలు అన్నాం, వాటి ప్రాప్తి స్థానాలు ఏమిటి, వాటి మూలంగా జరిగేటువంటి విపరీత ప్రభావాలు ఏంటి, ఏ రకంగా వాటిని మనం పెరగకుండా కాపాడుకోవచ్చు. మూడవది చాలా ఇంపార్టెంట్ టాపిక్, అది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, హరిత గృహ ప్రభావం. నాలుగవది యాసిడ్ రైన్, ఆమ్ల వర్షం. ఓజోన్ డిప్లేషన్, దీన్నే మనం ఓజోన్ లేయర్ డిప్లేషన్ అని కూడా పిలుస్తాం. ఓజోన్ పొర కరుగుదల అనేటువంటిది ఇంకొక క్వశ్చన్. ఫోటోకెమికల్ స్మాగ్, కాంతి రసాయన పొగమంచు. పాన్ అండ్ సిఎఫ్సిఎస్, పెరాక్సీ ఎస్టైల్ నైట్రేట్ అండ్ క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేటువంటి 2 టాపిక్స్ కలిసినటువంటి ఒక క్వశ్చన్. ఆఖరికి ఒక కేస్ స్టడీ, భూపాల్ గ్యాస్ ట్రాజిడీ, భూపాల్ వాయు ప్రమాదం అనేటువంటిది ఒకటి ఉన్నది. ఆ ప్రమాదం గురించి మనం చదవాల్సి వస్తుంది. సో దీస్ ఆర్ ది టాపిక్స్ దట్ యు హ్యావ్ టు కవర్డ్ ఇన్ దిస్ చాప్టర్. వీటిల్లో ఒక 4 టాపిక్స్ ఆల్రెడీ మనం ఇంటర్మీడియట్ స్థాయిలోనే చూశారు. ఏంటంటే అవి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని, యాసిడ్ రైన్, ఓజోన్ డిప్లేషన్, ఫోటోకెమికల్ స్మాగ్. ఈ 4 ఆల్రెడీ మనం ఇంటర్మీడియట్ లెవెల్లో ఒకసారి దాని గురించి చదివారు. ఇక్కడ కొంచెం ఎక్స్టెన్సివ్గా చదువుతాం. నిన్న అక్కడ జరిగినటువంటి క్లాస్లో ఏం చేశానంటే ఎయిర్ పొల్యూటెంట్స్, దానికి సంబంధించిన క్లాసిఫికేషన్, అలాగే వాటికి సంబంధించిన సోర్సెస్, అడ్వర్స్ ఎఫెక్ట్స్ అండ్ దేర్ కంట్రోల్ గురించి చెప్తూ ఉన్నాం. కంట్రోల్లో కూడా కార్బన్ మోనాక్సైడ్ కంట్రోల్, నైట్రోజన్ ఆక్సైడ్స్ కంట్రోల్ మాత్రమే చెప్పాను, నిన్న కంటిన్యూషన్ చేయలేదు. ఇవాటి క్లాసులో దీన్ని కంప్లీట్ చేసుకొని రేపు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, అలాగే యాసిడ్ రైన్, ఓజోన్ డిప్లేషన్ అవన్నీ కూడా మనం 1 by 1 చెప్పుకుంటూ వెళ్దాం. సో మొదట చూడండి, ఎయిర్ పొల్యూటెంట్స్ అండ్ క్లాసిఫికేషన్. చూడండి, ఇక్కడ బిఫోర్ గోయింగ్ టు ది పొల్యూటెంట్ యూ హ్యావ్ టు నో అబౌట్ పొల్యూషన్. కాలుష్యకారణి తెలుసుకోబోయే ముందు కాలుష్యం గురించి చూద్దాం. ఎనీ అన్వాంటెడ్ డిఫరెన్స్ ఆర్ మోడిఫికేషన్ ఆర్ చేంజ్ ఇన్ ఎన్విరాన్మెంట్ ఈజ్ కాల్డ్ పొల్యూషన్. కాలుష్యం అంటే ఏ రకమైనటువంటి మార్పు జరిగినా పర్యావరణంలో అదే మనకి కాలుష్యం కింద లెక్క. ఏ మార్పు జరిగినా సరే ఎన్విరాన్మెంట్లో జరిగినటువంటి మార్పు పేరే పొల్యూషన్,
కాలుష్యం అని పిలుస్తున్నాం మనం. సో ఎనీ అన్వాంటెడ్ చేంజ్ ఇన్ ది ఎన్విరాన్మెంట్ ఈజ్ కాల్డ్ పొల్యూషన్. సో మరి ప్రజెంట్ చాప్టర్ మొత్తం కూడా ఎయిర్ అట్మాస్ఫియర్ సంబంధించింది కాబట్టి ఎయిర్ పొల్యూషన్ గురించే మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ యూనిట్లో ఎయిర్ పొల్యూషన్తో పాటుగా వాటర్ పొల్యూషన్ చదువుతాం కాబట్టి అక్కడంతా కూడా వాటర్ రిలేటెడ్ టాపిక్స్, హైడ్రోస్ఫియర్ గురించి చూద్దాం. ఇక్కడంతా ఓన్లీ అట్మాస్ఫియర్ గురించి మాత్రమే మనం చదువుతాం. సో వీ నో ఎన్విరాన్మెంట్ హ్యాస్ 4 సెగ్మెంట్స్, 4 విభాగాలు ఉంటాయి మనకి పర్యావరణంలో. దో ఆర్ అట్మాస్ఫియర్, హైడ్రోస్ఫియర్, లిథోస్ఫియర్ అండ్ బయోస్ఫియర్. అవి వాతావరణం అని, అదే రకంగా జలావరణం, భూమ్యావరణం, దాంతోపాటు 4వది జీవావరణం అనేటువంటి 4 రకాలు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us గో ఫర్ డెఫినేషన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. మీకు ఇందాక చెప్పాను, ఎన్విరాన్మెంట్లో వచ్చేటువంటి ఎటువంటి చేంజ్ అయినా సరే పొల్యూషన్ కింద లెక్క. సో అట్మాస్ఫియర్లో వచ్చేటువంటి చేంజ్ ఏదన్నా ఉంటే దాని పేరే మనం ఎయిర్ పొల్యూషన్ అని చెప్పాలి. దానికి ఎలా చెప్తున్నాం? ఇట్ ఈస్ ద రిలీజ్ ఆఫ్ పొల్యూటెంట్స్ సచ్ యాజ్ గ్యాసెస్, పార్టికల్స్, బయోలాజికల్ మాలిక్యూల్స్ ఎట్సెట్రా ఇంటూ ది ఎయిర్ దట్ ఈస్ హార్మ్ఫుల్ టు హ్యూమన్ హెల్త్ అండ్ ది ఎన్విరాన్మెంట్. పర్యావరణంలోకి విడుదలైనటువంటి కాలుష్య కారణాల ద్వారా మానవుని హెల్త్కి సంబంధించినటువంటి ఏదైనా మార్పులు కలిగినట్లయితే దాన్నే మనం, అంటే మానవుని యొక్క ఆరోగ్యానికి కనుక ఏదైనా మార్పులు జరిగినట్లయితే దాన్నే మనం వాయు కాలుష్య కింద చెప్తున్నాం. ఈ కాలుష్య కారణాలు అనేవి గ్యాసెస్ కావచ్చు, వాయువుల రూపంలో ఉంటాయి, పార్టికల్స్ కణాల రూపంలో ఉంటాయి, బయోలాజికల్ మాలిక్యూల్స్ అంటే జీవ అణువుల రూపంలో కూడా ఉండొచ్చు. ఇంకో డెఫినేషన్ చూడండి, ఎయిర్ పొల్యూషన్ ఈజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ సబ్స్టాన్సెస్ ఇన్ ద అట్మాస్ఫియర్. ఎయిర్ పొల్యూషన్ ఈజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ సబ్స్టాన్సెస్ ఇన్ ద అట్మాస్ఫియర్ దట్ ఆర్ హార్మ్ఫుల్ టు ది హెల్త్ ఆఫ్ హ్యూమన్స్ అండ్ అదర్ లివింగ్ బీయింగ్స్. ఇక్కడ వాయు కాలుష్యం అంటే ఏమంటున్నారంటే, వాతావరణంలో మానవుని యొక్క ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించేటటువంటి ఏ కణాలు ఉన్నా, ఏ పదార్థాలు ఉన్నా దాన్ని మనం వాయు కాలుష్యం అని పిలుస్తున్నాం. దే మే కాజ్ డ్యామేజ్ టు క్లైమేట్ ఆర్ టు ది మెటీరియల్స్ ఆల్సో. ఇవి వాతావరణంతో పాటుగా ఉన్నటువంటి పదార్థాలను కూడా ఇబ్బంది చేసేటువంటి పరిస్థితులను కలగజేస్తాయి. మరి ఎలా రిలీజ్ అవుతాయి ఇవి పొల్యూటెంట్స్ అనేవి? దీస్ పొల్యూటెంట్స్ ఆర్ రిలీజ్డ్ ఎయిదర్ బై హ్యూమన్ యాక్టివిటీ ఆర్ బై న్యాచురల్ ప్రాసెస్. సహజంగా జరిగేటువంటి ప్రక్రియల ద్వారా లేదా మానవుని కార్యకలాపాల ద్వారా ఇవి మనకి ఎయిర్ పొల్యూషన్ అనేటువంటి జరిగే అవకాశం అనేది ఉన్నది. నెక్స్ట్ వన్, ఎయిర్ పొల్యూషన్ గురించి చెప్పాను. తర్వాత చూడండి, ఎయిర్ పొల్యూటెంట్ గురించి పెడదాం. సో ద స్పీసీస్ విచ్ కాజ్ ఎయిర్ పొల్యూషన్ ఈజ్ సింప్లీ కాల్డ్ ఎయిర్ పొల్యూటెంట్. ఎవరైతే వాయు కాలుష్యాన్ని కలగజేస్తారో వాటినే మనం ఏమని పిలవాలి? వాయు కాలుష్య కారణి అని పిలుస్తున్నాం మనం. సో పొల్యూటెంట్ ద్వారా పొల్యూషన్ వచ్చింది. సో పొల్యూటెంట్ అర్థం ఏంటి? పొల్యూషన్ కలగజేసే పదార్థం ఏదైతే ఉందో అదే మనకి ఎయిర్ పొల్యూటెంట్ కింద మనం చెప్తున్నాం. ఏమేమి ఉండొచ్చు? ఇందాకే చెప్తున్నాం మనం. దే మే బి గ్యాసెస్ ఆర్ పార్టికల్స్ ఆర్ బయోలాజికల్ మాలిక్యూల్స్ అని చెప్పాం. ఇవి వాయు రూపంలో ఉండొచ్చు, లేదనుకుంటే కణాల రూపంలో ఉండొచ్చు, లేదా జీవ అణువులుగా కింద మనకి ఉండొచ్చు. అంటే బ్యాక్టీరియా కానివ్వండి, వైరస్ కానివ్వండి, ఇటువంటి మొత్తం కూడా. ఇప్పుడు చూడండి, మన ప్రజెంట్ అంతా కరోనా వైరస్ అనేటువంటిది మనం చూస్తున్నాం. కోవిడ్-19 ప్రాబ్లం ఇది. సో ఈ కోవిడ్-19 అనేటువంటిది కనుక చూసినట్లయితే, కరోనా అనేటువంటి ఒక వైరస్ వచ్చింది. ఆ వైరస్ అనేటువంటి మ్యాన్మేడ్, మనం తయారు చేసుకున్నటువంటి ప్రమాదమే. అది చూడండి, ఒక చోట ఇంకో చోట ప్రయాణం చేయడం ద్వారా అందరం ఇబ్బంది పడుతూ ఉన్నాం. సో దట్ కమ్ అండర్ బయోలాజికల్ మాలిక్యూల్. అవి జీవ కణం కింద మనకు వస్తుంది. మరి గ్యాసెస్ ఏమేమి ఎగ్జాంపుల్స్ చెప్తున్నాం? అమోనియా కావచ్చు అన్నాము, కార్బన్ మోనాక్సైడ్స్ అన్నాము, నైట్రస్ ఆక్సైడ్స్ అన్నాం, మీథేన్ అన్నారు, క్లోరోఫ్లోరో కార్బన్స్ అన్నారు. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క క్వశ్చన్గా మనం తర్వాత చదువుతాం. తర్వాత పార్టిక్యులేట్స్, కణాలు, ఆర్గానిక్ పార్టికల్స్ కావచ్చు, ఇన్ఆర్గానిక్ పార్టిక్యులేట్స్ కూడా కావచ్చు. సో ద స్పీసీస్ విచ్ కాజ్ ఎయిర్ పొల్యూషన్ ఇస్ కాల్డ్ ఎయిర్ పొల్యూటెంట్. ఏ పదార్థం అయితే వాయు కాలుష్యాన్ని కలగజేస్తుందో అదే మనకి వాయు కాలుష్య కారణి కింద చెప్తున్నాం. తర్వాత కమింగ్ టు ది నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద టైప్స్ ఆర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎయిర్ పొల్యూటెంట్స్? ఎన్ని రకాలు? అసలు మన టైటిల్ అదేనండి, ఎయిర్ పొల్యూటెంట్స్ అండ్ ఇట్స్ క్లాసిఫికేషన్ అన్నమాట. వాయు కాలుష్య కారణాలు, వాటికి సంబంధించినటువంటి వర్గీకరణం. చూడండి, ఇక్కడ
ఇందాక అనుకున్నాం మనం దే మే బి గ్యాసెస్ అన్నాం, ఆర్ పార్టికులేట్స్ అన్నాం, లేదనుకున్నట్లయితే బయలాజికల్ మాలిక్యూల్స్ అన్నాం. జీవణువులు కానీ, వాయువులు కానీ, లేదా కణాలు కానీ అని చెప్తున్నాం. మరి ఇక్కడ వచ్చేటప్పుడు అక్కడే ఒక రకమైనటువంటి క్లాసిఫికేషన్ మనకు వచ్చింది, గ్యాసెస్, పార్టికులేట్స్, అదే రకంగా బయలాజికల్ మాలిక్యూల్స్ అని. బట్ దట్ ఈస్ నాట్ ద రియల్ క్లాసిఫికేషన్. ఏం చెప్పాలి మనం నిజమైనటువంటి వర్గీకరణగా తీసుకుంటే చూడండి, ఎయిర్ పొల్యూటెంట్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. వాయు కాలుష్య కారకాలు 2 రకాలుగా మనం వర్గీకరించుకుంటాం. దే ఆర్ ప్రైమరీ పొల్యూటెంట్స్ అండ్ సెకండరీ పొల్యూటెంట్స్. ప్రాథమిక కాలుష్య కారణాలు, అదే రకంగా ద్వితీయ కాలుష్య కారణాలు. ఏంటి తేడా ఒకసారి చూడండి. ప్రైమరీ పొల్యూటెంట్స్ కాజ్ ఎయిర్ పొల్యూషన్ డైరెక్ట్లీ. ప్రాథమిక కాలుష్య కారకాలు అనేవి నేరుగా వాయు కాలుష్యాన్ని కలగజేస్తాయి. వేరాజ్ సెకండరీ పొల్యూటెంట్స్ కాజ్ ఎయిర్ పొల్యూషన్, నో డౌట్. ద్వితీయ కాలుష్య కారకాలు అనేవి కూడా వాయు కాలుష్యాన్ని కలగజేస్తాయి. బట్ దే ఇంటర్మింగిల్ విత్ అదర్ సబ్స్టాన్సెస్ అండ్ కాజ్ ఎయిర్ పొల్యూషన్. అంటే నేరుగా అవి వాయు కాలుష్యాన్ని కలగజేయకుండా వేరే వాటితో కలిసి అప్పుడు అవి మనకు వాయు కాలుష్యాన్ని కానీ కలగజేస్తాయి. సో ఆ 2 రకాలు ఎలా ఉన్నాయి, వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, ప్రైమరీ పొల్యూటెంట్స్ అన్నాం, ప్రాథమిక కాలుష్య కారకాలు అన్నాం. ది పొల్యూటెంట్స్ దట్ డైరెక్ట్లీ కాజ్ ఎయిర్ పొల్యూషన్ ఆర్ నోన్ యాజ్ ప్రైమరీ పొల్యూటెంట్స్. ఏ కాలుష్య కారణాలైతే నేరుగా వాయు కాలుష్యాన్ని కలగజేస్తాయో వాటిని మనం ప్రాథమిక వాయు కాలుష్య కారణాలని పిలుస్తున్నారు. డైరెక్ట్గా ఇబ్బంది రావాలి మనకి. ఎగ్జాంపుల్స్ ఏం చెప్తున్నాం, సల్ఫర్ డయాక్సైడ్ ఎమిటెడ్ ఫ్రమ్ ఫ్యాక్టరీస్ ఈజ్ ఏ ప్రైమరీ పొల్యూటెంట్. సో సల్ఫర్ డయాక్సైడ్ అనేటువంటిది మనకి పరిశ్రమల నుంచి విడుదలవుతూ ఉంటుంది. అది ఒక ప్రాథమిక కాలుష్య కారణం. అంటే సల్ఫర్ డయాక్సైడ్ వచ్చినట్లుగా ఎయిర్ పొల్యూషన్ కలగజేస్తూనే ఉంటుంది. రెండవది సెకండరీ ఎయిర్ పొల్యూటెంట్. అది చూడండి, దీస్ పొల్యూటెంట్స్ ఫార్మ్డ్ బై ఇంటర్మింగ్లింగ్ అండ్ ద రియాక్షన్ ఆఫ్ ప్రైమరీ పొల్యూటెంట్స్ ఆర్ నోన్ యాజ్ సెకండరీ పొల్యూటెంట్స్. ఇవేంటంటే నేరుగా కాలుష్యాన్ని కలగజేయవు. ఈ పదార్థాలు ఇంకొకటితో కలిసి ఆ తర్వాత వాయు కాలుష్యంగా పరిగణిస్తాయి. ఎగ్జాంపుల్ చూడండి, స్మాగ్ అన్నం, పొగమంచు. సో మంచు వేరు, పొగమంచు వేరు, ఇట్లా తేడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా సరే మనకి బాగా డెవలప్డ్ అయినటువంటి యూరోప్ కంట్రీస్ కనుక మీరు చూసినట్లయితే అవన్నీ కూడా కోల్డర్ కంట్రీస్గా ఉంటాయి. అంటే బాగా ఎక్కువగా మంచు పడేటువంటి ప్రాంతాలు అవన్నీ. యూరోప్ కానీ, ఇంగ్లాండ్ కానివ్వండి, అమెరికా కానీ, ఇటువంటి ప్రదేశాలు మొత్తం కూడా. వాటిల్లో ఇండస్ట్రియలైజేషన్ బ్రహ్మాండంగా జరిగింది. అంటే పరిశ్రమలు బాగా ఎక్కువగానే ఉంటాయి అక్కడ. మరి ఇక్కడ మంచు పడేటువంటి సమయంలో, మంచు అంటే ఫాగ్ అమ్మ ఇంగ్లీష్లో, పడేటువంటి సమయంలో పొగ వచ్చింది అనుకోండి, స్మోక్ నల్లగా ఉంటుంది. ఈ స్మోక్ అనేటువంటిదేమో ప్రైమరీ పొల్యూటెంట్గా అనుకున్నాం మనం, డైరెక్ట్గా వచ్చేస్తుంది అన్నాం. కాకపోతే ఈ స్మోక్ అనేటువంటిది ఆ ఫాగ్తో కలిసింది అనుకోండి, ఏర్పడే పదార్థం పేరు స్మాగ్ అని పిలుస్తాం. SMOG. స్మోక్లో ఉన్నటువంటి SMO అనేటువంటి అక్షరాలు, ఫాగ్లో ఉన్నటువంటి G అనే అక్షరం, ఈ మొత్తం కలవడం ద్వారా వచ్చినటువంటి పేరే స్మాగ్ అని పెడుతున్నాం. సో స్మాగ్ ఫార్మ్డ్ బై ది ఇంటర్మింగ్లింగ్ ఆఫ్ స్మోక్ అండ్ ఫాగ్ ఈజ్ ఎ సెకండరీ పొల్యూటెంట్. ఇవేం చేస్తాయి మనకి, అది ద్వితీయ కాలుష్య కారణ కింద మనం చెప్పుకోవచ్చు. సో ప్రైమరీ పొల్యూటెంట్స్ అని, సెకండరీ పొల్యూటెంట్స్ అనేటువంటి 2 రకాలు కూడా ఎయిర్ పొల్యూటెంట్స్ యొక్క క్లాసిఫికేషన్. సో మొదట ఏం చెప్పాను, ఎయిర్ పొల్యూషన్ అంటే చెప్పాను. ఆ తర్వాత ఎయిర్ పొల్యూటెంట్స్ గురించి చెప్పుకున్నాం మనం. తర్వాత ఎయిర్ పొల్యూటెంట్స్ యొక్క క్లాసిఫికేషన్ అనేటువంటిది ఇప్పుడు మనం చూసాం. తర్వాత నెక్స్ట్ వన్ చూడండి. మరి ఎయిర్ పొల్యూటెంట్స్ మూలంగా లేదా ఎయిర్ పొల్యూషన్ మూలంగా జరిగేటటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? చూడండి, ఎయిర్ పొల్యూషన్ మే కాజ్ డిసీజెస్, ఎలర్జీస్ అండ్ ఈవెన్ డెత్ ఆల్సో. వాయు కాలుష్యం మూలంగా అనేక రకాలైనటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది, ఎలర్జీలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాక కొన్ని సందర్భాల్లో చనిపోయేటువంటి ప్రమాదం కూడా మనకు ఉన్నది. ఇట్ మే ఆల్సో కాజ్ హార్మ్ టు అదర్ లివింగ్ ఆర్గానిజం సచ్ యాజ్ యానిమల్స్ అండ్ ఫుడ్ క్రాప్స్. వీటితో పాటుగా మనకి జంతువులకు కానీ లేదా ఆహార పంటల మీద కూడా దీని యొక్క ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుంది. ఇట్ మే కాజ్ డ్యామేజ్ టు న్యాచురల్ ఎన్విరాన్మెంట్. అంటే ఇక్కడ చూడండి, సహజంగా ఉండేటువంటి పర్యావరణం మీదకి
చాలా ప్రమాదాన్ని ఇది కలగజేస్తుంది. క్లైమేట్ చేంజ్ అవ్వచ్చు, అంటే వాతావరణ మార్పులకి దోహదమవుతుంది. ఇందాక అనుకున్నాం మనం, స్మాగ్ అనేటువంటిది రావడం ద్వారా ఎండ అనేటువంటిది లేదా వెలుతురు అనేటువంటిది భూమి మీద ప్రసరించలేదు. తద్వారా మన ఫోటోసింథసిస్ అనేటువంటిది కూడా జరిగే అవకాశం లేదు. ఆల్సో ఓజోన్ డిప్లీషన్, ఓజోన్ పొర కరుగుదల. ఫైనల్లీ యాసిడ్ రైన్, ఆమ్ల వర్షం. ఇటువంటివన్నీ కూడా మనకి జరిగేటటువంటి ఎయిర్ పొల్యూషన్కి వచ్చేటువంటి ఇబ్బందులు. సో దీస్ త్రీ ఆర్ ది ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఆర్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. ఏమన్నా దే మే కాజ్ డిసీజెస్, ఎలర్జీస్ అండ్ ఈవెన్ డెత్. ఇవి వ్యాధులను కలగజేస్తాయి, ఎలర్జీలని, అదే రకంగా చనిపోయే అవకాశం కూడా ఉంది. తర్వాత దే కే కాజ్ హార్మ్ టు అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్ లైక్ ఫుడ్ క్రాప్స్ ఆర్ యానిమల్స్ ఎట్సెట్రా. జంతువులకు కానీ ఆహార పరిశ్రమ మీద కూడా ఇవి ప్రభావం చూపిస్తాయి. ఇట్ మే డ్యామేజ్ ది న్యాచురల్ ఎన్విరాన్మెంట్. సహజంగా ఉండేటువంటి పర్యావరణాన్ని ఇది మనకి ఇబ్బంది కలగజేస్తుంది. ఏమని చెప్తున్నాం మనం, క్లైమాటిక్ చేంజెస్ రావచ్చు, వాతావరణ మార్పులు అనేవి వచ్చే అవకాశం ఉంది, ఓజోన్ డిప్లీషన్, ఓజోన్ పొర కరుగుదల ఉంటుంది, అదే రకంగా యాసిడ్ రైన్, ఆమ్ల వర్షాలు జరుగుతాయి. ఇవి ఎయిర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూటెంట్ అండ్ ఇట్స్ క్లాసిఫికేషన్. వాయు కాలుష్యం, వాయు కాలుష్య కారణాలు లేదా కారణాలు, అదే రకంగా వాటి యొక్క వర్గీకరణ. ఇది ఒక టాపిక్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, వాట్ ఆర్ ది సోర్సెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూటెంట్స్, అడ్వర్స్ ఎఫెక్ట్స్ అండ్ దేర్ కంట్రోల్. అంటే ఇక్కడ వాయు కాలుష్యానికి ప్రాప్తి స్థానాలు ఏంటి, అదే రకంగా విపరీతమైనటువంటి ప్రభావాలు ఏమైనా ఉన్నాయా, ఆ తరువాత చివరికి ఏ రకంగా దాన్ని మనం అరికడతాం. సో ఇందాక అనుకున్నాం మనం, ఎయిర్ పొల్యూషన్ కాబట్టి మన డిస్కషన్ మొత్తం కూడా గ్యాసెస్ మీద మాత్రమే ఉంటుంది. కార్బన్ ఆక్సైడ్స్ మీద, నైట్రోజన్ ఆక్సైడ్స్ మీద, సల్ఫర్ ఆక్సైడ్స్ మీద, పార్టిక్యులేట్స్ మీద, హైడ్రోకార్బన్స్ మీద, ఈ 5 మీద మాత్రమే మన డిస్కషన్ అంతా ఉంటుంది. చూడండి, సో ఎయిర్ పొల్యూటెంట్స్, సోర్సెస్, అడ్వర్స్ ఎఫెక్ట్స్ అండ్ కంట్రోల్. సోర్సెస్ గురించి చూద్దాం. మరి ఎయిర్ పొల్యూటెంట్స్ యొక్క మెయిన్ సోర్స్ ఏంటంటే ఎలా జరుగుతుందని అంటున్నాం, ద మెయిన్ సోర్సెస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఆర్ కార్బన్ ఆక్సైడ్స్, పర్టికులర్గా కార్బన్ ఆక్సైడ్ అనకూడదమ్మా, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్, హైడ్రోకార్బన్స్, సల్ఫర్ ఆక్సైడ్స్, పార్టిక్యులేట్స్ ఎట్సెట్రా. ఈ 5 మూలంగా, ఈ 5 రకాల మూలంగా మనకి వాయు కాలుష్యం అనేటువంటిది జరుగుతుంది. సో మెయిన్ సోర్సెస్ చూడండి, కార్బన్ మోనాక్సైడ్ అన్నాం, నైట్రోజన్ ఆక్సైడ్స్ అన్నాం, హైడ్రోకార్బన్స్ అన్నారు, సల్ఫర్ ఆక్సైడ్స్ అన్నారు, పార్టిక్యులేట్స్ అన్నాం. ఇవి సోర్సెస్. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ది అడ్వర్స్ ఎఫెక్ట్. సో ఎన్ని రకాలని చెప్పామంటే 5 రకాలు. ఈ 5 రకాలు గుర్తుపెట్టుకోండి, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్, సల్ఫర్ ఆక్సైడ్, హైడ్రోకార్బన్స్, పార్టిక్యులేట్స్. అడ్వర్స్ ఎఫెక్ట్స్ అంటే చూడండి, ప్రభావాలు. ఇందాక అనుకున్నాం కొన్ని ప్రభావాలు, యాసిడ్ రైన్ అన్నాను, ఓజోన్ డిప్లీషన్ అన్నాను, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అన్నాము, అట్లాంటివి. అవన్నీ కూడా 1 by 1 ఇక్కడ చూద్దాం. చూడమ్మా, అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎయిర్ పొల్యూటెంట్స్ ఏంటంటే, ఒకటి గ్లోబల్ వార్మింగ్, దాన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటున్నాం. భూమి వేడెక్కడం లేదా హరిత గృహ ప్రభావం. ఇది ఆల్రెడీ ఇంటర్మీడియట్లో మీరు నేర్చుకున్నారు కొద్దిగా. ఏమంటున్నాం, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కనుక తీసుకున్నట్లయితే మన భూమి మీద ఉండేటువంటి టెంపరేచర్ని పెరిగిందనుకోండి, ఆ ఎఫెక్ట్ పేరే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని అంటారు. ఎలా పెరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేటువంటిది రేపు జరిగేటువంటి 10 మార్క్స్ క్వశ్చన్ ఉంది మనకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్లో, అక్కడ మనం చూద్దాం. తర్వాత రెండవది యాసిడ్ రైన్, ఆమ్ల వర్షం. మూడవది ఫోటోకెమికల్ స్మాగ్, కాంతి రసాయన పొగమంచు. తర్వాత క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులు. ఎక్స్టెన్షన్ ఆఫ్ యానిమల్ స్పీసీస్, అంటే కొన్ని రకాలైనటువంటి జీవరాశులు చనిపోతాయి. రెస్పిరేటరీ హెల్త్ ప్రాబ్లమ్స్, శ్వాసక్రియలో వచ్చేటువంటి ఆరోగ్య మార్పులు. డెటోరియేషన్ ఇన్ బిల్డింగ్ మెటీరియల్స్, అంటే మనకి ఇక్కడ బిల్డింగ్ మెటీరియల్స్ అంటే మనం ఏదైనా సరే ఇల్లు కట్టుకోవాలనుకున్నాము, లేదనుకుంటే ఒక బిల్డింగ్ కడదాం అనుకుంటున్నారు, వాటికి సంబంధించినటువంటి పదార్థాలు పాడైపోతాయి. సో చూడండి, దీస్ ఆర్ ది adverse effects of air pollutants. One is greenhouse effect, acid rain, photochemical smog, climatic change, extinction of animal species, respiratory health problems and deterioration in building materials. సో ఇంతకుముందు స్లైడ్లోనేమో సోర్సెస్ చెప్పాను, వీటి మూలంగా ఎయిర్ పొల్యూషన్ జరుగుతుంది అనేది. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏమంటున్నాం మనం, యాడ్వర్స్ ఎఫెక్ట్స్ చెప్తున్నాం. నెక్స్ట్ వచ్చేటువంటి టాపిక్లో
కంట్రోల్ ఆఫ్ ఎయిర్ పొల్యూటెంట్స్ చూద్దాం. కంట్రోల్ ఆఫ్ ఎయిర్ పొల్యూటెంట్స్ అనేది ఎలా వస్తుందో చూడండి. చూడమ్మ, మొట్టమొదట కంట్రోల్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ పొల్యూషన్. సో ఇక్కడ కార్బన్ డయాక్సైడ్ గురించి నేను చెప్పడం లేదు, కార్బన్ మోనాక్సైడ్ గురించి మాత్రమే చెప్తున్నాను. బికాస్ కార్బన్ డయాక్సైడ్ ఈజ్ కన్జ్యూమ్డ్ బై ప్లాంట్స్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. కిరణజన్య సంయోక్రియలో మొక్కలు అనేటువంటివి కార్బన్ డయాక్సైడ్ తీసుకుంటాయి కాబట్టి దాని గాఢతను కొద్ది గొప్ప తగ్గించుకోగలుగుతున్నాం మనం మొక్కలు పెంచడం ద్వారా. వేరాజ్ కార్బన్ మోనాక్సైడ్ రిలీజ్డ్ ఇన్ ది అట్మాస్ఫియర్, ఇట్ కెనాట్ బి కంట్రోల్డ్. దాన్ని మనం వచ్చిన దాన్ని మనం ఏం చేయలేం. ఆ ఉద్దేశంతో రాకుండానే దాన్ని మనం అడ్డుకోవాలి. ఎలాగో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, యూ హ్యావ్ టు డెవలప్ ఎ పొల్యూషన్ ఫ్రీ పవర్ సోర్సెస్ ఇన్ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్. అంతర్గతంగా గనక దహనం జరిగేటువంటి ఏదైనా సరే ఇంజిన్లు ఉన్నాయనుకోండి, ఉదాహరణ మన జనరేటర్ ఉందనుకున్నాం. జనరేటర్లో ఏం చేస్తున్నాం, మనం పెట్రోల్ వేస్తున్నాం. పెట్రోల్ కానీ డీజిల్, పెట్రోల్తో ఎవరు వాడట్లేదు కానీ డీజిల్. ఆ లోపలటువంటి ఫాజిల్ ఫ్యూయల్ అనేది మండి పొగ వస్తూ ఉంటుంది. పాతకాలపు జనరేటర్లు చూస్తే మీకు నల్లటి పొగ వస్తుండే. ఇప్పుడు వచ్చేటువంటి ఈ జనరేటర్స్ చూసారనుకో, మన కాలేజీలో ఉన్న జనరేటర్ తీసుకున్నట్లయితే శబ్దము రాదు, అదే రకంగా పొగ కూడా రాదు మనకి. అంటే అర్థం ఏంటి, లోపల జరిగినటువంటి ఆ పెట్రోలియం ప్రోడక్ట్ ఏదైతే ఉందో డీజిల్ అనేది పూర్తి స్థాయిలో మనం దహనం చేస్తాం, మండిచ్చేయాలి. సో ఎక్కువగా కనుక మండింది అనుకోండి, ఎక్కువ ఎనర్జీ వస్తుంది, తద్వారా మనకి ఎక్కువ పవర్ అనేది బయటకు వచ్చే ఛాన్స్ ఉంది, పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. సో యూ హ్యావ్ టు డెవలప్ పొల్యూషన్ ఫ్రీ పవర్ సోర్స్. ఖచ్చితంగా మీరు బయటకు వచ్చేటువంటి వాయు కాలుష్యం రాకుండా ఉండేటటువంటి ఇంజిన్లని మనం ప్రోత్సహించాలి. తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ సబ్స్టిట్యూట్ ఫాజిల్ ఫ్యూయల్స్. అసలు మనకి పెట్రోలియం ఫ్యూయల్స్ కాకుండా, అంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ కిరోసిన్ కానీ ఇట్లాంటివి వాడకుండా గనక ఇంకేదైనా సరే ఇంధనాల ద్వారా మనం శక్తిని మనం తయారు చేసుకోగలిగామనుకోండి, అది కూడాను మన కార్బన్ మోనాక్సైడ్ బయటికి రాకుండా అడ్డుకునేటువంటి ఒక ప్రక్రియ కింద లెక్క. చాలా ఇంపార్టెంట్ వన్ ఇది. డెవలప్మెంట్ ఆఫ్ ఎగ్జాస్ట్ సిస్టమ్ రియాక్టర్స్ విచ్ విల్ కంప్లీట్ ది కంబషన్ ప్రాసెస్. అంటే బయటకు వచ్చేటువంటి పొగను పట్టుకొని మరలా ఇంకొకసారి కనుక దహనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకోగలిగామనుకోండి, ఆ వచ్చే కార్బన్ మోనాక్సైడ్ కూడా మనం ఇంకా తగ్గించుకోగలుగుతాం. లాస్ట్ వన్, మోడిఫికేషన్ ఆఫ్ ఎగ్జాస్ట్ సిస్టమ్ రియాక్టర్స్ విచ్ విల్ కంప్లీట్ ద ఫ్యూయల్ కంబషన్. తీసుకున్నటువంటి ఇంధనం మొత్తం కూడా దహనం అయ్యేటటువంటి విధంగా మనకు పొగ వచ్చేటువంటి గొట్టాలను కనుక మీరు సెలెక్ట్ చేసుకోగలిగినట్లయితే ఆ మార్పుల ద్వారా కూడా కార్బన్ మోనాక్సైడ్ని కంట్రోల్ చేయొచ్చు. సో చూడమ్మా, ఏదైనా సరే ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్లో పొల్యూషన్ రాకుండా చూసుకోవటం అనేది ఒకటి. రెండోది, ఫాజిల్ ఫ్యూయల్స్ని మార్చి వేరే ఫ్యూయల్స్ ద్వారా మనం ఎనర్జీ సోర్స్ని తయారు చేసుకోవడం అనేది ఒక రకంగా ఉంటుంది. కంబషన్ మొత్తం పూర్తిగా జరిగే విధంగా ఉండేటువంటి ఇంజిన్స్ని తయారు చేసుకోవడం అనేది కూడా ఒక పద్ధతి ద్వారా అనుకున్నట్లయితే యూ కెన్ కంట్రోల్ కార్బన్ మోనాక్సైడ్ పొల్యూషన్. తర్వాత కార్బన్ మోనాక్సైడ్ అయిపోయిందమ్మా. ఇప్పుడు నైట్రోజన్ ఆక్సైడ్. చూడండి, ఈ నైట్రోజన్ ఆక్సైడ్ కనుక తీసుకున్నట్లయితే దానికి ఏం చేస్తారో చూద్దాం. యూజ్ లెస్ నైట్రోజన్ ఫర్టిలైజర్. మనకు తెలుసు ఈ నైట్రోజన్ అనేటువంటిది ఎక్కువగా ఎరువుల రూపంలో మనం పంటలకి ఇస్తున్నాం. సాధ్యమైనంత వరకు నైట్రోజన్ ఫర్టిలైజర్స్ని తగ్గించాలి. తర్వాత యూజ్ స్ప్లిట్ అప్లికేషన్ ఆఫ్ నైట్రోజన్ ఫర్టిలైజర్స్. అంటే నేరుగా నైట్రోజన్ ఇచ్చేటటువంటి ఎరువులను కాకుండా వేరే రకాలైనటువంటి చర్యల ద్వారా నైట్రోజన్ కనుక విడుదలయ్యేట్లయితే అటువంటి వాటిని మనం ప్రోత్సహించాలి. అంటే నేరుగా నైట్రోజన్ ఇవ్వద్దు, నైట్రోజన్ ఇవ్వకుండా నైట్రిక్ ఆక్సైడ్ అమోనియా ప్రొడక్ట్స్ కనుక అటువంటి వాడారనుకోండి, అప్పుడు మనకి నైట్రోజన్ సప్లై చేయగలుగుతాం. అదే రకంగా నైట్రోజన్ ఆక్సైడ్స్ బయటికి రాకుండా అడ్డుకోవచ్చు. యూజ్ లెగ్యూమ్ క్రాప్స్. లెగ్యూమ్ క్రాప్స్ అంటే చిక్కుడు సంబంధించినటువంటి పంటలను పెంచాలి. లేదనుకోండి వేరుశనక్కాయలు ఉన్నాయనుకోండి, మీకు గుర్తునే ఉంటుంది. వేరుశనక్కాయలు అనేటువంటి మన పైన పండేటువంటి మొక్క కాదు, ఆ వేళ్ళకు కాస్తాయి. అంటే భూమి లోపల అక్కడ ఉన్నటువంటి బయటికి పీకిన తర్వాత వచ్చేటువంటి ఆ కాయనే మనం తింటున్నాం, వేరుశనక్కాయలు అన్నట్టు. సో అటువంటి కనుక ప్రొడక్షన్ చేస్తే దాని లోపల ఉన్న బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే నైట్రోజన్ ఫిక్సప్ చేస్తాయి, నైట్రోజన్ తయారు చేసి ఉంచుతాయి. సో ఎప్పుడైతే లెగ్యూమ్ క్రాప్స్ని కనుక మీరు వాడతారో నైట్రోజన్ ఎరువులు వేయాల్సినటువంటి అవసరం అనేది ఉండదు. అదే రకంగా ప్యాస్చర్స్ అంటే పచ్చిక బయళ్ళు. జస్ట్ నేల నుంచి ఒక జాన లేదా ఒక అడుగు లోపు ఉండేటువంటి మొక్కలను పెంచడం ద్వారా మనం దీని రకమైనటువంటి నైట్రోజన్ ఫర్టిలైజర్స్ని వాడకుండా మనం చూసుకోవచ్చు.
ఇది రొటేషన్లో నైట్రోజన్ ఫర్టిలైజర్ బదులుగా దాన్ని వాడినట్లయితే నైట్రోజన్ ఇచ్చినట్లుగానే భావిస్తాం మనం. తర్వాత యూజ్ మినిమం టిలేజ్ ఫర్ క్రాపింగ్. సాధ్యమైనంత సమయం తక్కువ తీసుకోవాలి. అంటే ఇదివరటి రోజుల్లో 4 నెలలు 3 నెలలు ఉండేటువంటి పంట టైంని తగ్గించేసి నెలన్నర 2 నెలల్లో వచ్చేటువంటి పంటలు ఉన్నాయనుకోండి, అవి వాడినట్లయితే ఎక్కువ మనం నైట్రోజన్ ఆక్సైడ్స్ విడుదల కాకుండా ఆపుకోవచ్చు. ప్రివెంట్ వాటర్ లాగింగ్. నీరు నిలబడకుండా చూసుకోవాలి ముఖ్యంగా. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఎరువులు వేస్తామో నీరులో నిలబడినట్లయితే ఈ రెండు కనుక చర్య జరిపి నైట్రోజన్ ఆక్సైడ్గా వచ్చి బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ వాటర్ లాగింగ్ కూడా మనం ఆపినట్లయితే మనకు సరిపోతుంది. తర్వాత యూ హ్యావ్ టు యూజ్ నైట్రిఫికేషన్ ఇన్హిబిటర్స్. అంటే ఎక్కడ కూడా నైట్రిఫికేషన్ అంటే నైట్రోజన్ ఆక్సైడ్స్ తయారు చేసేటటువంటి ప్రక్రియని అడ్డుకునేటువంటి కారకాలు మనం వాడుకోవాలి. అంటే యూ హ్యావ్ టు ప్రివెంట్ ద నైట్రోజన్ ఆక్సైడ్ ఫార్మేషన్. నైట్రోజన్ ఆక్సైడ్ రాకుండా అడ్డుకునేటువంటి పదార్థాలని మనం వాడుకోవాలి. తర్వాత చూడమ్మా, ఈ నైట్రోజన్ ఆక్సైడ్స్ పొల్యూషన్, నైట్రోజన్ ఫర్టిలైజర్స్ తక్కువగా వాడాలి, స్ప్లిట్ అప్లికేషన్ వాడుకోమన్నాం, లెగ్యూమ్ క్రాప్స్ కానీ పాస్చర్స్ కానీ వాడుకోమని చెప్తున్నాం, మినిమం టిలేజ్ వాడమంటున్నాం, వాటర్ లాగింగ్ తగ్గించుకోవాలి, అదే రకంగా నైట్రిఫికేషన్ ఇన్హిబిటర్స్ అనేటువంటివి వాడాలి. ఇంతవరకు నిన్న క్లాస్లో మనం కంప్లీట్ చేసాం, అంతే కదా. నవ్వు ఇవాళ నుంచి నెక్స్ట్ టాపిక్ చూడండి, సల్ఫర్ ఆక్సైడ్స్. సో చూడండి, కంట్రోల్ ఆఫ్ సల్ఫర్ ఆక్సైడ్స్ అన్నాం. సల్ఫర్ ఆక్సైడ్ అనేది ముఖ్యంగా మనకి ఫాజిల్ ఫ్యూయల్స్ మండడం మూలంగా వస్తాయి. పెట్రోలియం ప్రొడక్ట్స్ మండిస్తే ఎక్కువ భాగం వస్తుంది, లేదా క్రాకర్స్ మందులు కానివ్వండి, లేదంటే కూడా మన మతాబులు కానీ ఇటువంటి గుర్తున్న దీపావళి టైంలో మతాబులు కాలుస్తారు. ఒక ప్రత్యేకమైనటువంటి సువాసన వస్తుంది, అదేంటి? బర్నింగ్ ఆఫ్ సల్ఫర్ ఆక్సైడ్ అక్కడ వస్తుంది. ఆ ప్రత్యేకమైన వాసన గుర్తించడం ద్వారా మనం దాన్ని సల్ఫర్ ఆక్సైడ్ యొక్క వాసనని కనుక్కోవచ్చు. సో చూడండి ఏమని చెప్తున్నాం, మరి ఎక్కువ భాగం మనం వాడేటువంటి ఫాజిల్ ఫ్యూయల్స్ కాబట్టి యూ హ్యావ్ టు యూజ్ లో సల్ఫర్ ఫ్యూయల్స్. ప్రస్తుతం వాడేటువంటి ఫ్యూయల్స్ ఏవైతే ఉన్నాయో, పెట్రోలియం ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో, సల్ఫర్ తక్కువగా ఉండేటువంటి ఫ్యూయల్స్ కనుక ఉన్నట్లయితే వాటిని ఎక్కువగా మనం వాడుకోవాలి. రిమూవల్ ఆఫ్ సల్ఫర్ ఆక్సైడ్స్ ఫ్రమ్ ఫ్యూయల్ గ్యాసెస్. వచ్చేటువంటి పొగ నుంచి సల్ఫర్ ఆక్సైడ్ని మనం తీసివేయగలగాలి. తర్వాత రిమూవల్ ఆఫ్ సల్ఫర్ ఫ్రమ్ ఫ్యూయల్ బర్నింగ్. ఇంధనం కనుక మండేటప్పుడు సల్ఫర్ కనుక వస్తున్నట్లయితే దాన్ని తీసివేయాలి. యూజ్ ఆఫ్ అదర్ ఎనర్జీ సోర్సెస్ ఫర్ ఫ్యూయల్ కంబషన్. ఇందాక అనుకున్నాం మనం ఇంధనం దహనం చేసేటప్పుడు ఈ పదార్థాలు కాకుండా వేరే రకమైనటువంటి శక్తి ప్రాప్తి స్థానాలు మనం వాడుకోవచ్చు. సో చూడమ్మా, దీస్ ఆర్ ది కంట్రోలింగ్ మెజర్స్ ఆఫ్ సల్ఫర్ ఆక్సైడ్స్ పొల్యూషన్. ఏమన్నాం? యూ హ్యావ్ టు యూజ్ లో సల్ఫర్ ఫ్యూయల్, you have to remove sulfur oxide from fuel gases, you have to remove sulfur from fuel burning, finally you have to use other energy resources for fuel combustion. అంటే నేరుగా దీన్ని వాడకుండా పెట్రోలియంలో ఉన్నటువంటి సల్ఫర్ని సాధ్యమైనంత తగ్గించుకోవడం ద్వారా మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు. సో 3 అయినాయండి. కార్బన్ ఆక్సైడ్స్, కార్బన్ మోనాక్సైడ్ ఒకటి చెప్పాను, సల్ఫర్ ఆక్సైడ్ ఒకటి చెప్పుకున్నాం, నైట్రోజన్ ఆక్సైడ్స్ చదువుకున్నారు. ఇప్పుడు పార్టిక్యులేట్స్, చివరగా హైడ్రోకార్బన్స్ గురించి చూద్దాం. చూడండి, హౌ యూ కంట్రోల్ ద పార్టిక్యులేట్ పొల్యూషన్. పార్టిక్యులేట్ అంటే చెప్పాం కదండి, కణాలు. ఎక్కడి నుంచి వస్తే మనకి కణాలు అనేటువంటిది జనరల్గా ఇప్పుడు ఎవరు పెద్దగా లేదండి. ఇఫ్ ఎనీబడి ఈజ్ స్మోకింగ్, ఎవరైనా సరే పొగ పిలుస్తున్నారు అనుకుందాం, సిగరెట్ కానీ అటువంటి చేస్తున్నారు అనుకుందాం. సో అక్కడ వచ్చేటువంటి నుసు వస్తుంది చూసారా, మండిన తర్వాత వచ్చేటువంటి బూడిద లాంటిది, అది ఒక పార్టిక్యులేట్. సో యూ హ్యావ్ టు స్టాప్ స్మోకింగ్ ఇన్ క్రౌడీ ఏరియాస్. బాగా జనసమ్మర్దం బాగా ఉండేటువంటి ప్రదేశంలో పొగ తాగడానికి వీల్లేదు. సో ఎవరైనా తాగేవాళ్ళు ఉన్నా వాళ్ళకి ఏమని చెప్పాలి మనం? అయ్యా మీరు లోపల పక్క వద్దు, బయటకు వెళ్ళి స్మోక్ చేయండి అని చెప్పి మనం చెప్పాలి. అలా చెప్పడం ద్వారా పార్టికల్స్ని మనం తగ్గిస్తాం. లిమిట్ ద యూజ్ ఆఫ్ ఫైర్ ప్లేసెస్ అండ్ వుడ్ స్టవ్స్. అంటే ఇక్కడ మనకి ఎక్కడైనా సరే బట్టీలు అని ఉంటాయి, ఇటుకు బట్టీలు ఉన్నాయి చూసారంటే మనం ఇటుకలు తయారు చేస్తారు. అటువంటి ప్రదేశంలో ఎక్కువ మనకు వాళ్ళు ఓకను పెట్టి మండించడం ద్వారా బూడిద వస్తుంది. అట్లాంటివి చెక్క పొయ్యితో చేసేటటువంటి మనకి వంట చేసుకునేటువంటి స్టవ్స్ ఇప్పుడు ఎక్కడా లేవు. ఎదుటి రోజులు ఏం చేసేవాళ్ళు అంటే కర్ర పొలాలు కానీ చెక్కలు కానీ వేసి వంట చేసుకునేవాళ్ళు. అటువంటి మొత్తం కూడా మనం తగ్గించాలి. వెన్ యూజ్ దీస్ అప్లయన్సెస్ మేక్ షూర్ దట్ వుడ్ ఈజ్ బర్న్డ్ ప్రాపర్లీ.
ఏదైనా పరిస్థితుల్లో అట్లాంటి వాడాల్సిన పరిస్థితి వచ్చిందనుకోండి, అట్లాంటప్పుడు ఏం చెప్పాలంటే తీసుకున్నటువంటి పొలం మొత్తం కూడా మండే విధంగా ఎక్కువ భాగం దాన్ని మనం వాడుకోమని చెప్పాలి. తర్వాత స్విచ్ టు క్లీనర్ బర్నింగ్ అప్లియన్సెస్. ఏదైనా సరే ఇప్పుడు మన ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉందనుకోండి, ఏదైనా పైన ఏదైనా మనం మెటీరియల్ పడినట్లయితే ఎర్రటి పొగ రావటం, అదే రకంగా కొద్ది కాలం పాటు దానికి కంటిన్యూషన్ వాడినట్లయితే కనుక నల్లగా పొగస్తుంటుంది. సో అక్కడ ఏం చేయాలి, మనం బర్నింగ్ ఎప్పుడైనా స్టవ్ బర్నర్స్ మొత్తం కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి మనం. సో ఆల్వేస్ యూ హ్యావ్ టు క్లీన్ బర్నింగ్ అప్లియన్సెస్. తర్వాత టేక్ యాక్షన్ టు రెడ్యూస్ వైల్డ్ ఫైర్స్. అంటే మనకి ఇక్కడ అడవుల్లో కారుచ్చులను వస్తాయి, మండిపోతుంటాయి అన్నమాట. అటువంటి మొత్తం కూడా మనం అవ్వాలి. అంటే ఎక్కడ మనకి పొగ లేదా బూడిద వచ్చేటువంటి అవకాశం ఉందో వాటి మొత్తం కూడా ఆపేయాలి. సో నెంబర్ 1, యూ హ్యావ్ టు స్టాప్ స్మోకింగ్. పొగ తాగడం ఆపేయాలి ఖచ్చితంగా. యూ హ్యావ్ టు లిమిట్ యూజేజ్ ఆఫ్ ఫైర్ ప్లేసెస్ అండ్ వుడ్ స్టవ్స్. అంటే బొగ్గుతో కానివ్వండి లేదా చెక్కలతో కానీ మండేటువంటి ఏదన్నా పరికరాలు ఉంటుంది, వాటిని మన సాధ్యం తగ్గించుకోవాలి. ఇన్ కేస్ ఇఫ్ యూ యూజ్ దోస్ అప్లియన్సెస్, మేక్ షూర్ దట్ వుడ్ ఈజ్ బర్న్డ్ ప్రాపర్లీ. అటువంటి వాడాల్సిన పరిస్థితి వస్తే పూర్తి స్థాయిలో మనకి మండే విధంగానే మనం చూసుకోవాలి. యూ హ్యావ్ టు స్విచ్ టు క్లీనర్ బర్నింగ్ అప్లియన్సెస్. మండేటువంటి అప్లియన్స్ ఏదైతే ఉందో స్టవ్స్ అనేటువంటివి కానీ బర్నర్స్ అనేటువంటివి కానీ ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకునేటువంటి అవకాశం చేయాలి. యూ హ్యావ్ టు టేక్ యాక్షన్ టు రెడ్యూస్ వైల్డ్ ఫైర్స్. కారుచ్చులు అడవులు తగలబడిపోతుంటాయి, అలాంటి వాటిని మనం సాధ్యమైనంత వరకు ఆపుకోవాలి. సో లాస్ట్ వన్, కంట్రోల్ ఆఫ్ హైడ్రోకార్బన్ పొల్యూషన్. సో ఇందాక అనుకున్నామండి 5 రకాలు: కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్, పార్టిక్యులేట్ పొల్యూషన్, ఫైనల్గా హైడ్రోకార్బన్ పొల్యూషన్. హైడ్రోకార్బన్స్ అనేటువంటివి 4 పద్ధతుల ద్వారా మనం దాన్ని కంట్రోల్ చేస్తాం. మొదటిది కెటాలిటిక్ కన్వర్టర్. క్యాటలిస్ట్ అంటే ఉత్ప్రేరకం అండి, ఉత్ప్రేరక మార్పు ద్వారా చేయొచ్చు. The catalytic converter is a device placed in the exhaust pipe which converts hydrocarbons, carbon monoxide and nitrogen oxides into less harmful gases by using a combination of platinum, palladium and rhodium as a catalyst. ఇప్పుడే మనం అనుకున్నాం, బయటకు వచ్చేటువంటి ఎగ్జాస్ట్ సిస్టమ్ అంటే పొగ్గొట్టాలు ఉన్నాయనుకోండి, ఆ పొగ్గొట్టాల్లో కనుక ఎగ్జార్ప్షన్ చేసేటువంటి లేదా క్యాటలిస్ట్ అనేది వాడతాం మనం. ప్లాటినం కానీ పెల్లాడియం కానీ రోడియం కనుక క్యాటలిస్ట్లుగా వాడినట్లయితే ఆ పొగగొట్టాల నుంచి వచ్చేటటువంటి హైడ్రోకార్బన్లు కానీ కార్బన్ మోనాక్సైడ్ కానీ నైట్రోజన్ ఆక్సైడ్స్ కానీ పట్టుకొని ఉంచుతాయి లేదా మారుస్తాయి. రెండవది కంబషన్. ఇందాక అనుకున్నాం కదండి, వచ్చేటువంటి వాటిని అడ్డుకోవటం ఒక పద్ధతి అయితే, రెండవది ఏంటి, వచ్చినటువంటి దాన్ని ప్రాపర్గా పూర్తి స్థాయిలో దహనం చెందాలి. హైడ్రోకార్బన్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు ఫ్లేమ్ కంబషన్ ఆర్ కెటాలిటిక్ కంబషన్ when they react and form carbon dioxide and harmless product water. సో కార్బన్ మోనాక్సైడ్ అనేటువంటిది ఒక ప్రమాదకరమైన పొల్యూటెంట్. సో ఎప్పుడైతే హైడ్రోకార్బన్స్ కనుక పూర్తి స్థాయిలో మీరు మండిచ్చేశారనుకోండి, ఇట్ గివ్స్ కార్బన్ డయాక్సైడ్. కార్బన్ మోనాక్సైడ్ కాదమ్మా, కార్బన్ డయాక్సైడ్ వస్తుంది. అంతేకాకుండా హామ్ లేనటువంటి అంటే హానికరం కానటువంటి వాటర్ వస్తుంది మనకి. మూడోది అబ్జార్ప్షన్. అబ్జార్ప్షన్ అంటే శోషణం. అబ్జార్ప్షన్ అంటే శోషణం, పీల్చుకోవటం. తర్వాత అది అడ్జార్ప్షన్, అది శోషణం, అది వేరు మళ్ళీ. సో చూడండి, బై ది యూజ్ ఆఫ్ లిక్విడ్ అబ్జార్బెంట్ దాన్ని మనం వాడటం ద్వారా తగ్గించుకోవచ్చు. అంటే ద్రవ రూపంలో ఉన్నటువంటి శోషకాలను కనుక వాడారనుకోండి, ఉండేటువంటి వాయు కాలుష్య కారకాలు మొత్తం దాని లోపల పీల్చుకోబడతాయి. అంటే లైక్ ఎ స్పాంజ్. ద లిక్విడ్ అబ్జార్బ్స్ ద హార్మ్ఫుల్ గ్యాసెస్ పొల్యూటెంట్స్ ప్రెజెంట్ ఇన్ ది ఎయిర్. అంటే ఏం చేస్తుంది, మన గాల్లో ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి వాయు కాలుష్య కారణాలు ఏమైనా ఉన్నట్లయితే ఈ ద్రవం అనేటువంటిది శోషించుకుంటుంది, అబ్జార్బ్ చేసుకుంటుంది అని అంటున్నాం. లాస్ట్ వన్ ఈజ్ అడ్జార్ప్షన్, అది శోషణం, అతుక్కోవటం అండి. ద గ్యాసెస్ పొల్యూటెంట్స్ ఆర్ అడ్జార్బ్డ్. ఇందాకేమో అబ్జార్బ్డ్ అన్నాం, అది శోషణం. ఇది అధిశోషణం, అడ్జార్బ్డ్ అట్ ద సర్ఫేస్ ఆఫ్ ద ప్రాసెస్ సాలిడ్ అండ్ క్లీన్ ద ఎయిర్ ప్రాసెస్ త్రూ ఇట్. ఎప్పుడైతే కనుక మనం ఈ వాయు అధిశోషకాలు కనుక వాడినట్లయితే అవి ఏం చేస్తాయి, బయటకు వచ్చేటువంటి కార్బన్ మోనాక్సైడ్ కానీ నైట్రోజన్ ఆక్సైడ్స్ కానీ సల్ఫర్ ఆక్సైడ్స్ కానీ అతుక్కునేటట్టు చేస్తుంది. తద్వారా బయటకు వచ్చేటువంటి పొగలో ఇటువంటి ప్రమాదకరమైనటువంటి గ్యాసెస్ అనేటువంటివి మనకి ఉండవు. సో చూడండి, దీస్ ఆర్ ది వేరియస్ సోర్సెస్, అడ్వర్స్ ఎఫెక్ట్స్ అండ్ ఇట్స్ కంట్రోల్ ఆఫ్ ఎయిర్ పొల్యూటెంట్స్.
మొట్టమొదటి ఏం చెప్పాను, సోర్సెస్ గురించి చెప్పాను. సోర్సెస్ ఏమన్నామండి, కార్బన్ ఆక్సైడ్స్, నైట్రోజన్ ఆక్సైడ్స్, సల్ఫర్ ఆక్సైడ్స్, ఆ తర్వాత పార్టికులేట్ పొల్యూషన్, చివరిగా హైడ్రోకార్బన్ పొల్యూషన్ అనేటువంటివి మనకి సోర్సెస్ కింద మనం చెప్పుకున్నాం. గ్యాసెస్లో బయోలాజికల్ మాలిక్యూల్స్ కూడా మనకు ఉన్నాయి. తర్వాత ఏం చెప్పాను, యాడ్వర్స్ ఎఫెక్ట్స్ అంటే చదువుకున్నారు, విపరీత ప్రభావాలు. ఏమన్నా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అన్నారు, ఓజోన్ డిప్లీషన్ అన్నాం, యాసిడ్ రెయిన్ అన్నారు, క్లైమాటిక్ చేంజెస్ అన్నారు. ఇటువంటి మొత్తం కూడా మనం దాన్ని యాడ్వర్స్ ఎఫెక్ట్స్లో చెప్పారు. కంట్రోల్ వచ్చేటప్పటికి చూశారు, కార్బన్ మోనాక్సైడ్ కంట్రోల్ వచ్చేటప్పుడు పొగ ద్వారా వస్తుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఇంటర్నల్ కంబషన్ ఇంజన్లో మొత్తం దహనం అయ్యే విధంగా మనం చూసుకోవాలి. నైట్రోజన్ ఆక్సైడ్స్ కనుక తీసుకున్నట్లయితే ఎక్కువగా మనం ఎరువుల రూపంలో వేస్తాం కాబట్టి తక్కువ నైట్రోజన్ ఇచ్చేటటువంటి ఫర్టిలైజర్స్ని మనం వాడుకోవాలి. సల్ఫర్ ఆక్సైడ్స్ కనుక తీసుకున్నట్లయితే అది మెయిన్ ఫ్యూయల్ బర్న్ ద్వారా వస్తుంది కాబట్టి సల్ఫర్ లేనటువంటి ఫ్యూయల్స్ని మనం ఎక్కువగా వాడుకోవాలన్నారు. పార్టికులేట్స్ అంటే మనకు పొగ, ధూళి, దుమ్ము వచ్చేటువంటి అవకాశం ఉండేవి. అక్కడ ఏం చెప్తున్నాం, మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా స్మోక్ చేయడానికి లేదు, ఫైర్ ప్లేసెస్ కానీ వుడ్ స్టవ్స్ కానీ తగ్గించుకోమని చెప్పాం. ఆ తర్వాత వైల్డ్ ఫైర్స్ అంటే మన అడవుల్లో కనుక మంట వండేటైతే ఆ కారడవిలో అనేటువంటి వాటిని ఎక్కడైనా పొరపాటున ఆ మంట వచ్చినట్టు దాన్ని ఆపేసేటువంటి ప్రక్రియ చేయాలన్నారు. లాస్ట్కి ఏమో హైడ్రోకార్బన్స్ అని చెప్తున్నాం. ఇవి 4 రకాలుగా ఉన్నాయి మనకి హైడ్రోకార్బన్స్ అనేటువంటి కంట్రోల్. మొదటిదేమో కెటాలిటిక్ కన్వర్టర్ అన్నారు, అంటే ఒక క్యాటలిస్ట్ కనుక వాడినట్లయితే లోపల ఉన్నటువంటి ఆ ప్రమాదకరమైన గ్యాసెస్ మొత్తం కూడా వేరే పదార్థాలుగా మారిపోతాయి. రెండవది ఏమో కంబషన్ అన్నారు, దహనం పూర్తి స్థాయిలో మండించడం ద్వారా ఆ వచ్చేటువంటి గ్యాసెస్ కార్బన్ మోనాక్సైడ్ కాస్త కార్బన్ డైఆక్సైడ్గా మారుతుందన్నారు. ఆ తర్వాత అబ్జార్ప్షన్ అని పిలిచాం. లిక్విడ్ అబ్జార్బెంట్ కనుక వాడినట్లయితే ఆ గ్యాసెస్ మొత్తం పీల్చుకుంటాయి. లేదా అబ్జార్ప్షన్ కనుక మనం తీసుకున్నట్లయితే మనం అధిశోషణం అని చెప్తున్నాం. మనం ఈ అధిశోషణం చేయడం ద్వారా ఉండేటువంటి గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి అబ్జార్బ్ అవుతాయి. సో మనకు కావాల్సింది అబ్జార్బ్ అవడం ద్వారా మనం అన్నీ చేసుకోవచ్చు అండి. అబ్జార్బ్ అంటే అతుక్కోవటం అమ్మ, అబ్జార్బ్ అంటే అతుక్కోవటం, అంటే అధిశోషణం, అతుక్కోవటం అంటే తప్పు వస్తుంది అర్థం అక్కడ, అధిశోషణం. అబ్జార్బ్ అంటే శోషణం, పీల్చుకోవటం అనేటువంటిది వస్తుంది. స్పాంజ్ అబ్జార్బ్ వాటర్, స్పాంజ్ అనేటువంటిది ఏమో నీటిని పీల్చుకుంటుంది, శోషించుకుంటుంది అంటున్నాం. అబ్జార్ప్షన్ అంటే చార్కోల్, బొగ్గుబొడి మీద హైడ్రోజన్ అనేటువంటిది పైన ఒక పొరలాగా వచ్చి అతుక్కుంటుంది. దట్ ఈస్ కాల్డ్ అబ్జార్ప్షన్. 2 ప్రాసెస్ల ద్వారా మనం హైడ్రోకార్బన్స్ యొక్క పొల్యూషన్ని ఆపుకోవచ్చు మనం. సో ఇది ఏ. బి మొదటిది ఏమన్నామండి, ఏ పార్ట్ వచ్చి ఎయిర్ పొల్యూటెంట్స్, దానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్స్ క్లాసిఫికేషన్. బి అనేటువంటిది ఎయిర్ పొల్యూటెంట్, సోర్స్, అడ్వర్స్ ఎఫెక్ట్స్ అండ్ కంట్రోల్. దీంతో ఈ ఫస్ట్ టాపిక్ మనకి పూర్తయింది. ఫస్ట్ టాపిక్ అనేటువంటిది మనం పూర్తి చేయగలిగాం. చూడండి, తరువాత ఇక రేపటి క్లాసులో మనం చెప్పబోయేటువంటి టాపిక్ ఏంటంటే, రేపు క్లాసులో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేటువంటి దాని గురించి మనం స్టడీ చేస్తాం. ఓకేనా? సో రేపు మార్నింగ్ కూడా సేమ్ టైం, సేమ్ క్లాస్ 11కి ఉంటుంది. ఈ మెటీరియల్ కూడా నన్ను ఇవాళే మన గ్రూప్లో షేర్ చేస్తాను. అలాగే ఇంతకుముందు ఈ గ్రూప్లో ఇంట్రడక్షన్ టు ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అటువంటి టాపిక్ షేర్ చేసాం. ఇవాళ ఈ వీడియోస్తో పాటుగా ఈ మెటీరియల్ కూడా షేర్ చేయడం జరుగుతుంది. ఓకే, రేపు మార్నింగ్ 11కి మళ్ళీ మన క్లాస్ ఉంటుందమ్మా. మళ్ళీ ఆ క్లాస్లో